ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. మరి 51వ కీర్తనలో ప్రార్థన నిజంగా దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? 51వ కీర్తనలో స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 51వ కీర్తనలో ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలందరం కలిసి ధ్యానిద్దాం. మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే మనము చూడండి, మన ప్రార్థన దేని కొరకు ఉండాలి చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, మనం దేని కొరకు ప్రార్థన చేయాలంటే పాపముల ప్రాయశ్చిత్తము కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, మన ప్రార్థన ఎప్పుడు కూడా ఇలా ఉండాలి. కృప చొప్పున నన్ను కరుణించుము దేవా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ప్రైజ్ ది లార్డ్. నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా అతిక్రమములను తుడిచివేయము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచయ్య. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో చూడండి, మనం చేసే ప్రార్థన మరి పాపాల ప్రాయశ్చిత్తము కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నన్ను కడుగుమయ్యా, నా జీవితంలో నా అతిక్రమాలను తుడిచివేయండి ప్రవ్వా అని ప్రార్థించే వారిగా ఉండాలి. ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారా? చేయండి. మనం చేసే ప్రార్థనలో ఎప్పుడు కూడా ఈ ప్రార్థన మనం చేయాలి. దేవా, నా అతిక్రమం తుడిచివేయ్యా, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచు. ప్రైజ్ ది లార్డ్. నా పాపము పోవునట్లుగా పవిత్రపరచు. ఆమేన్. ఇలాంటి ప్రార్థన నిజంగా మనకు కావాలండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా నన్ను పవిత్రపరచయ్యా అని అడిగే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పవిత్రపరచు, నా పాపముల నుంచి నన్ను విడిపించు, ఇంకా నీకు ఇష్టం లేనిది ఏది ఉన్నా నాలో నుంచి తీసివేసేయండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఏది అహిష్టంగా మనలో ఉన్నా దేవుని అడిగే వారిగా ఉండాలి. నా అతిక్రమములను తుడిచివేయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో అలా మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మొదటిగా చూడండి, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఏంటండి? దేవుని కృప కావాలి. ఆమేన్. కృప. ఎంతమంది రోజు అడుగుతున్నారు కృప కావాలి? కృప కావాలి అంటే మన జీవితంలో ఏమి తుడిచివేయాలండి? అతిక్రమములు తుడిచివేయాలి. పాపముల నుంచి విడిపించండి అయ్యా. అప్పుడు ప్రభు కృప మన పైన దిగుతుంది. ఆమేన్. ప్రభు కృప కావాలి అని మనము ఆశిస్తే సరిపోదు. ప్రభువా, నీ కృప నా పైన నింపయ్య, నా కుటుంబాల పైన నింపయ్యండి అంటే సరిపోదండి. ప్రభు కృప మన పైన మెండుగా కుమ్మరించబడాలి అంటే, ఆయన కృప, ఆయన గ్రేస్ మన పైన ఉండాలి అంటే, ఈ రోజున మనం ఇలా అద్భుతకరమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే ప్రభు కృపయే. అవునా కదా? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అన్ని విషయాల్లో, దేవా ఇదిగోండి నన్ను క్షమించు, నాకు సహాయం చేయ, నన్ను కరుణించయ్య, నీ దయ చొప్పున నన్ను బ్రతికించయ్య, నీ కృప నాకు ఎల్లప్పుడూ కావాలని అడిగే వారిగా మన ముందుము కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని కృప మన పైన, కుటుంబాల పైన నింపబడాలి అంటే మన అతిక్రమములను వేయబడాలి. అలాగే చూడండి, మన దోషములు పోవునట్లుగా బాగా కడగమని దేవుని అడగాలి. నా పాపములు పోవునట్లుగా నన్ను పవిత్రపరచయ్యా అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృప. 7వ వచనంలో చూడండి, మరొక మాట మనం చూడగలుగుతాము. మనం దేని కొరకు ప్రార్థన చేయాలి అంటే మరొక మాట చూడండి. ఇంతసేపు పవిత్రత గురించి, కృప గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకోటి అతిక్రమం తుడిచివేయాలని ఇలా ప్రార్థన చేసే వారిగా ఉండాలి కదా. 7వ వచనంలో కూడా చూడండి, నేను పవిత్రుడగునట్లు హిసోపుతో నా పాపములు పరిహారింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇలా ప్రార్థించే వారిగా మన ముందుముగాక.
ఆమేన్. చూడండి, దేవా నన్ను పవిత్రపరచు, పవిత్రపరచు, పవిత్రపరచు. నీ పవిత్రత నాలో నింపబడాలయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం లేవగానే అన్నీ అడుగుతాం, ఇది కావాలయ్యా, ఇది కావాలేసయ్యా, ఇలా ఇదిగోండి ఈ పని జరగాలయ్యా కదా. ఎప్పుడు కూడా ఇవే కావాలని అడుగుతాం, కానీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలను అడగని వారిగా మనం ఉంటూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో అన్ని విషయాల కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రాముఖ్యంగా ఆత్మీయతలో ముందుకు వెళ్తున్నప్పుడు నన్ను పవిత్రపరచయ్య, నీ కృప కావాలయ్యా. ఎస్, నీ కృప నాకు కావాలి. ఆమేన్. మీ కృప మాకు కావాలి ప్రభా. ఇదిగోండి, నా అతిక్రమం తుడిచివేయ్యా. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట ఏంటండి, నన్ను పవిత్రపరచయ్యా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పవిత్రత కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో, దేవునికి ఇష్టం లేని బ్రతుకుని బ్రతుకుతున్నావేమో, అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. కానీ దేవునితో కలిసి చక్కగా నీ ప్రయాణం అద్భుతకరంగా ఉండాలి. ఆమేన్. నీవు అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు ప్రభుకి మహిమ కలుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. 10వ వచనాన్ని చూద్దామండి. 51వ కీర్తన 51వ కీర్తనలు 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టింపుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే శుద్ధ హృదయము కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. శుద్ధ హృదయం. ఆమేన్. చూడండి, శుద్ధ హృదయము కొరకు మనం ప్రార్థన చేసి నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టింపుము. ఆమేన్. శుద్ధ హృదయం. నీ జీవితమే మార్చబడాలి. ఆమేన్. నీ బ్రతుకు మార్చబడాలి. అలాంటి జీవితం నాకు కావాలయ్యా అని అడగాలి ప్రభు సన్నిధిలో. ఆమేన్. మొట్టమొదటిగా దేని కొరకు ప్రార్థన చేయాలండి? కృప కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. రెండవదిగా మనం దేని కొరకు ప్రార్థన చేయాలంటే పాప ప్రాయశ్చిత్తముల కొరకు ప్రార్థన చేయాలి. ఇదిగో దీని నుంచి నన్ను విడిపించండి, సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. మూడవదిగా దేని కొరకు ప్రార్థన చేయాలంటే పవిత్రత కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. నాలుగవదిగా మనం చేసే ప్రార్థన శుద్ధ హృదయము కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా ఇలా చక్కగా మనము ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుందండి. ఆమేన్. శుద్ధ హృదయం. ఏం కావాలండి? శుద్ధ హృదయం. శుద్ధ హృదయం అంటే నీలో ఇంకా నీ హృదయంలో కానీ నీ ఆలోచనలో కానీ ఏ పాపం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీవు మరి అపవిత్రతతో ఉన్నావేమో, నీ జీవితం అంతా కూడా ఏది చెయ్యొద్దంటున్నారో అదే చేసే జీవితంగా ఉందేమో, అవంతా కూడా తుడిచివేయబడాలి యేసు నామంలో. నీ జీవితంలో నీ హృదయం అంతా నూతనంగా మార్చబడాలి. ఆమేన్. నీ పాత హృదయం అంతా కొట్టివేయబడాలి. నీ పాత ఆలోచనలు కొట్టివేయబడాలి. ఆ శుద్ధ హృదయం నాకు కావాలి. అంటే శుద్ధ హృదయం అంటే అవన్నీ కూడా పోయి నూతనమైన హృదయము నీలో కలగాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇలా మనం ప్రార్థన చేసే భారమిగా ఉన్నప్పుడు ప్రభుకి మహిమ. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఎస్. మరొక మాట చూద్దాం. 51వ కీర్తనలో 11వ వచనం కంటిన్యూస్గా, నీ సన్నిధానంలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చూడండి మరి ఈ లైన్ని మరొకసారి చదువుదామా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. ప్రైజ్ ది లార్డ్. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకయ్యా. నీ సన్నిధానంలో ఎప్పుడు ఆనందించే కుమారుడిగా, ఎప్పుడు కూడా మీ నామాన్ని మహిమపరిచే కుమారుడిగా, కుమార్తెగా నేను ఉండాలనే ప్రార్థన మన జీవితాల్లో మనకు కావాలండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకయ్యా. పరిశుద్ధాత్మ అనుభవం లిటరలీ ప్రతిరోజు ప్రతి క్షణము దేవునితో కలిగిన జీవితాలకు మనం ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ హోలీ స్పిరిట్. ఆమేన్.
నాలో నింపు అని ప్రార్థన మన జీవితంలో మనకు కావాలండి. ఆమేన్. ఏదో క్యాజువల్గా ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థిస్తున్నాం, ఏదో అవసరతలు ఉన్నాయి వాటిని అడగాలని ప్రార్థన చేయడం కాదు. కానీ ముందుగా ఆత్మీయ జీవితంలో మనం స్థిరముగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన విషయాల్లో మనకి ఏది కావాలో ప్రభువే అద్భుతమైన రీతిలో అన్ని విషయాల్లో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్. చూడండి, ఆ పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. ఆమేన్. ఉదయకాల సమయంలో అడగండి, దేవా నీ పరిశుద్ధాత్మ అనుభవం, నీ పరిశుద్ధాత్మ అనుభవం నాలో నుండి అయ్యా, ఇదిగోండి ఆ పరిశుద్ధాత్మ అనుభవం తొలగిపోకూడదు ప్రభా, సహాయము చేయండి అయ్యా, బలముగా నడిపించయ్యా, నీ బలమైన సన్నిధి నాతో ఉంచండి అయ్యా, నీ బలమైన కృప నాతో ఉంచండి అయ్యా అని ప్రార్థించండి. ఆమేన్. ఈ పరిశుద్ధ ఆత్మ అనుభవం ప్రతి ఒక్కరిలో ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేని కొరకు ప్రార్థన చేయాలంటే కంటిన్యూషన్ 12వ వచనంలో మనం చూసినట్లయితే మరొక మాటను మనం చూడగలుగుతాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగ చేసి నన్ను దృఢపరచుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏంటండి దేని కొరకు ప్రార్థన చేయాలి? రక్షణ ఆనందం కొరకు. ఆమేన్. రక్షణ కొరకు ప్రార్థన చేసే వారిమిగా మన ముందుము గాక. ఉదయకాల సమయంలో రక్షణ రక్షణ రక్షణ. ఆమేన్. రక్షణ ఆనందం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన జీవితాలు మారిపోవాలి యేసు నామంలో. ఆమేన్ ఆమేన్. మన జీవితాలంతా కూడా నూతన పరచబడాలి. అందుకని చూడండి, రక్షణ ఆనందం కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనసు కలగ చేసి నన్ను దృఢపరచుము. ప్రైజ్ ది లార్డ్. సమ్మతి గల మనసు. ఆమేన్. అలా మనం జీవించే వారిగా ఉండాలండి. ఆమేన్. సమ్మతి కలిగిన మనసు, అంగీకరించే మనసు, దేవుని స్వీకరించే మనసు, ఆయన మాటలో ఆయన చెప్పిన మాటను వింటూ ఆయన చెప్పిన ప్రకారం మన జీవితాలు ఉండాలి. ఆమేన్. అలాంటి వారిమిగా మేము ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలో ఈ ప్రార్థన వీటి కొరకు మనం ప్రార్థన చేయాలండి. 14వ వచనం మనం చూసినట్లయితే ఇదిగోండి మరొక మాట మనం చూడగలుగుతాం. దేవా నా రక్షణకర్తయ్యగు దేవా, రక్త అపరాధంలో నుండి నన్ను విడిపింపుము. ఆమేన్. విడుదల కొరకు ప్రార్థన చేయాలి. విడుదల కొరకు. ఆమేన్. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? విడుదల కొరకు ప్రార్థన చేయండి. విడుదల, ప్రతి భయంకరమైన పాపం నుంచి, శాపం నుంచి విడుదల, భయంకరమైన పోరాటాల నుంచి విడుదల, ఇబ్బందుల నుంచి విడుదల, ఇరుకుల నుంచి విడుదల, కృప కలుగును గాక అని చెప్పండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడుదల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఆమేన్. చూడండి, అలాగే ప్రతి విషయాల్లో కూడా మనము చాలా చక్కని ప్రార్థన చేసే వారిగా మన ముందుము గాక. ఈ ఉదయకాల సమయంలో వీటి కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉందుము గాక. ఆమె ఉదయకాల సమయంలోనే మన జీవితాల్లో ప్రభువు మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగించాలంటే ఆయన పాదాల దగ్గర మనము గోజాడే ప్రార్థన ఈ ప్రార్థనగా ఉండాలి. అన్ని అంశాలు. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. కృప కావాలయ్యని ప్రార్థన చేయండి. రెండవదిగా ఏమి కావాలంటే పాప ప్రాయశ్చిత్తము కావాలయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత పవిత్రత కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. శుద్ధ హృదయం కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. రక్షణ కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. విడుదల కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఇన్ని విషయాల్లో మనం ప్రార్థించినప్పుడు ప్రభుకి మహిమ కలుగుతుంది. ప్రభుకి ఏం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది. అలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉండును గాక. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించండి. ప్రార్థన ప్రతి పరిస్థితిలో మనకు విజయాన్ని తీసుకుని వస్తుంది. ప్రార్థించే వారిమిగా మనం ఉన్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా.
ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇదిగో మన ప్రార్థన మొదటిగా ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ముందుగా ప్రార్థన చేయాలి. అనంతరం మనకి ఏది కావాలో, ఏ కొరత ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఇదిగో వేటి కొరకు మనం అంత ఆరాట పడుతున్నామో వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేసే వారిగా ఉందుము గాక. ఆమె ఇన్ని రోజులు ఏదో క్యాజువల్గా ప్రార్థిస్తున్నారేమో, కానీ దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలండి? వీటన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని కృప ఉత్తిగా మనం పొందుకోలేం, అవునా కదా? ఎస్, చెప్పండి. నీ కృప లేనిదే ఒక క్షణమైనను నేను నిలువ జాలను ప్రభు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి క్షణం కను పాప వలె నన్ను కాపాడుతున్న మా యేసయ్య. ఆమేన్. ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. చెప్దామా? నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్నది, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. చెప్దామా? నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. అందరం కలిసి నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ కృప నాకు కావాలి అని అడుగుదాం. దేవుని కృప మనకు కావాలి అంటే మనం పవిత్రంగా జీవించాలి. ఆమేన్. మనలో శుద్ధ హృదయం కలగాలి. ఆమేన్. రక్షణ కొరకు, పాప ప్రాయశ్చాత్తాల కొరకు ప్రార్థన చేయాలి. విడుదల కొరకు ప్రార్థన చేయాలి. ఓ దేవుని బలము పొందుకొని మన జీవితాల్లో మనం ముందుకు సాగాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమ పరుద్దామా? ఆమేన్. ఆమేన్. మీకే స్తోత్రం. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. కృప కావాలయ్యా. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్ను నే మరుతునా మరువను ప్రభు, నిన్ను నే విడుతునా విడువను ప్రభు. నిన్ను నే మరుతునా మరువను ప్రభు, నిన్ను నే విడుతునా విడువను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. ఆమేన్. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. ఆమేన్. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అందరం స్వరాలు తెచ్చి ఆమేన్. మీ నామానికి మాత్రమే మహిమయ్యా. ప్రతి ఒక్కరం నా ఐశ్వర్యమంతా నీవే ఇచ్చినావు అయా. సమస్తమును నీ దయచేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి ఓ జీసస్, నీ కృప మాకు కావాలి ప్రభా. నీ కృప కావాలి అంటే అయ్యా ఆమె పవిత్రంగా జీవించాలి ప్రభా. ప్రాయశ్చిత్తము కొరకు ప్రార్థించాలి ప్రభా. అయ్యా మేము పవిత్రంగా జీవించాలి, నీకు ఇష్టకరమైన జీవితం జీవించాలి. మీ కృపను, మీ దయను మేము
నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. ఆమేన్. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ దయా. నీ దయ లేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. మరొకసారి, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. నిన్ను నే ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి ఒక్కరం ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నిన్ను నే మరతునా మరువనో ప్రభు, నిన్ను నే విడతునా విడువనో ప్రభు. పడదమా. నిన్ను నే మరతునా మరువనో ప్రభు, నిన్ను నే విడతునా విడువనో ప్రభు. నిన్ను నే మరతునా మరువనో ప్రభు, నిన్ను నే విడతునా విడువనో ప్రభు. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయన నీకున్న నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. యేసయ్యా, మీ నామానికి స్తోత్రం ప్రభా. మీ నామానికి మాత్రమే ఘనత ప్రభా. ఓ అద్భుతము చేయువాడా, మీ నామానికి మాత్రమే మహిమ 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 మహిమ. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. దేవుని కృప, దేవుని కృప మన పైన, మన కుటుంబాల పైన, మన పిల్లల పైన, ఓ మన తరతరాల పైన ఎల్లప్పుడూ కూడా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఈ ఉదయకాల సమయంలో చూడండి, దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? కృప కొరకు మొదటిగా ప్రార్థన చేయాలి. పాప ప్రాయశ్చిత్తాల కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆమేన్. అలాగే చూడండి, పాపం నుంచి విడిపించండి అయ్యా, నన్ను పవిత్రపరచండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పవిత్రపరచేయ, శుద్ధ హృదయం కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. దేవా, నీ పరిశుద్ధాత్మ నన్ను వీడిపోవద్దయ్యా, సహాయము చేయండి అయ్యా, నీ కృప చేత నింపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. రక్షణ కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేసి అనుభవాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఊరికే ప్రభు కృప మన పైన దింపబడదండి, దిగదండి. మన కృప, ఆయన కృప, దేవుని కృప మన పైన మెండుగా కుమ్మరించబడాలంటే మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండే వారిగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.